హెచ్సియు అడవి ముచ్చట ఒక్క చెట్లు కూడా ముట్టుకోవద్దని కోర్టు చెప్పినా సర్కారు ఎవ్వల మాటినకుంటా తన పని తాను చేసుకుంటా పోతున్నది. హాగో అందుకే చూసుకుంటా ఊకుంటే నడిచేటట్టు లేదు అనుకున్నారట బీఆర్ఎస్ పార్టీలు. పెద్దలోళ్ళే చేస్తామంటుర్రు. ఐ థింక్ ద టైమ్ హస్ కమ్. మేము కూడా ఇప్పుడు ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గపోతే మేము కూడా పిలుపునిస్తాం. మొత్తం హైదరాబాద్ ప్రజలతో పాటు మా ప్రజాప్రతినిధులందరం కూడా వి విల్ మార్చ్ టు హెచ్సియు. వదిలిపెట్టం. ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే, తగ్గకపోతే వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోం. పానం పోతున్నది రో దేవుడా అంటే కంట్ల ఏలు పెట్టి చూసినట్టు సర్కారు చేస్తే మేము ఊకోము. ఇన్ని రోజులు ఓపిక పట్టింది, సర్కార్కు కనీసం కనికరం ఉంటది కావచ్చు అనుకున్నాం, కానీ అదేం లేదు. అందుకే మేం రంగంలోకి దిగుతున్నాం అంటున్నాడు కేటీఆర్. అంతేకాదు ఒకవేళ మొండి పట్టుతోని పచ్చటి అడవిని ఆగం చేస్తే తర్వాత ఏం చేస్తారో కూడా చెప్పిండు. ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్ లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్ గా ఏర్పాటు చేస్తాము. ఇన్నరా పోరాటం చేసుడే కాదు, తర్వాత అధికారంలోకి వచ్చినాక ఆ జాగను పెద్ద ఎకో పార్క్ తీరుగా మారుస్తాడట. అందుకోసం కొందరికి జాగ్రత్తలు కూడా చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. అయ్యో తెలంగాణ సర్కార్ ఇచ్చిన భూమిని మళ్ళా తెలంగాణ సర్కారే తీసుకుంటదా అని బాధపడొద్దు, ముందే చెప్తున్నా అన్నట్టు చెప్పిండు. అట్లనే సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఓ సలహా ఇచ్చిండు. రోజుకు 18 గంటలు పనిచేస్తా అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి గారు. కనీసం ఒక 10 నిమిషాలు మనిషిలాగా పనిచేయి. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా 18 గంటలు కాదు 20 గంటలు పనిచేయొచ్చు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక మనిషిలాగా, ఒక తండ్రిలాగా, ఒక తాతలాగా భవిష్యత్ తరాల మీద సోయితో పనిచేయని చెప్పి నేను ముఖ్యమంత్రికి చెప్తున్నా. భవిష్యత్తుకు మంచి గాలిని ఇచ్చే చెట్లను, అడవిని, జీవరాశిని ఆగం చెయ్యకు, జర ముందు తరాల గురించి ఆలోచన చెయ్యి అన్నట్టు మాట్లాడిండు. అట్లనే సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ మీద ఉన్న ప్రేమ ఎంతటితో కూడా చెప్పిండు. ప్రజాపాలన అంటే విద్యార్థుల జుట్టు లాగడం, ఆడపిల్లల బట్టలు చింపడం, ఒక న్యాయం కోసం వాళ్ళు 1 ఇంచు భూమి వాళ్ళదా, ప్రైవేట్ భూమి ఏమన్నా? 70-75% మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు వాళ్ళ పాపం. కానీ వాళ్ళకి హైదరాబాద్ లో ఉన్న ప్రేమ మీద నీకు అరపైసా అన్నుందా, అనుమాత్రం ఉందా? వాళ్ళు హైదరాబాద్ కోసం వాళ్ళు పోరాడుతుంటే, హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే, కనీసం నువ్వు ముఖ్యమంత్రివి, 4 కోట్ల మందికి ప్రతినిధివి అన్న ఇంగితం నీకుందా? సిగ్గనిపిస్తలేదా? కనీసం డబ్బు కోసం ఇంత దిగజారాలా? అక్కడుండే జంతువులకు నోరు లేదు, నీ మంత్రులకు లేదా, నీ ఎమ్మెల్యేలకు లేదా? కనీసం ఒక్కరు మాట్లాడుతున్నారా? ఒక్కరికన్నా కనీసం బాధ అనిపిస్తలేదా? నెమళ్ళు అరుస్తుంటే, ఆ పశువులు పక్షులు గోల చేస్తుంటే, మా గూడు జరగొట్టద్దని ఏడుస్తుంటే, ఒక్కలకు కూడా మానవత్వం ఉన్నవాడికి దేశం మొత్తం వినబడుతుంది, కానీ మీకు వినబడలేదా? నోర్లేని జీవాల తీరుగా మంత్రులు కూడా తయారైనరు అన్నట్టు చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీ సర్కార్ ఉన్నప్పుడు హైదరాబాద్ పట్టణంలో ఎట్లా చెట్లు పెట్టిండ్రో, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎంతటి పేరు వచ్చిందో చెప్పిండు. హైదరాబాద్ కి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేసిన ఎఫర్ట్స్ వల్ల ప్రపంచంలో ప్యారిస్, బొగోటా లాంటి నగరాలను తలదన్ని గ్రీన్ సిటీ అవార్డు కూడా 2022లో మన ప్రభుత్వం ఆనాడు హైదరాబాద్ సిటీకి సాధించి పెట్టింది. ఇది మీ ప్రభుత్వ రిపోర్టే, మాది కాదు. 7.7% గ్రీన్ కవర్ పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని చెప్పి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టు మీ MCRHRD వెబ్సైట్ లో ఉంది. ముఖ్యమంత్రి గారు కావాలంటే చూసుకోవచ్చు. తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద నేషన్ ఇన్ ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్, ఫారెస్ట్ కవర్. ఇది మా ట్రాక్ రికార్డ్. మేము ఇట్లా తెలంగాణలో చెట్లు పెంచుకుంటా పోయి రాష్ట్రానికి, హైదరాబాద్ పట్టణానికి పేరు తీసుకొస్తే వీళ్ళు నరుక్కుంటా పోయి జాతీయ, అంతర్జాతీయ మీడియాలల్లా తెలంగాణకు చెడ్డ పేరు వచ్చేటట్టు చేస్తున్నారు. అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వదిలిపెట్టాం, ఒకవేళ సర్కారు వెనుకకు పోకుంటే మా సర్కారు వచ్చినాక కూడా వదిలిపెట్టాం అన్నట్టు చెప్పిండు. అంటే ఓ తీరుగా సర్కార్కు అటు భూములు కొందామని ముందట్టుకు వచ్చే బిజినెస్ మ్యాన్లకు కూడా వార్నింగ్ ఇచ్చినంత పని చేసిండు. మరి చూడాలే కాంగ్రెస్ సర్కారు ఎట్లా ముందటికి పోతుందో, దాన్ని నమ్ముకొని భూములు కొనేటానికి ఎంతమంది ముందట్టుకు వస్తారో. కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ విస్తరణ ముందు గల్లేతట్టేగా అనిపిస్తలేదు. 6 కొత్త మంత్రులు రాబోతున్నారు అన్నారు, కానీ కనీసం 3 కూడా రాలేదు. మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పడుతున్నారు. హాగో అది సర్కారుకు మంచిది కాదని ఊకున్నారు కావచ్చు పార్టీ పెద్దలు. విస్తరణ ఆపిండ్రు, కానీ పదవి కావాలనుకున్న వాళ్ళు మాత్రం ప్రయత్నం ఆపుతలేరు. దర్వాజాకు దగ్గరున్న తేనె తెట్టెను తీసినా తీయకున్నా బాధే అన్నట్టున్నదట కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ తీరు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే పదవి కోసం పోటీ పడుతున్నారు. మంత్రి పదవి ఒకరికిస్తే ఇంకొకరు అలుగుతారు. కొందరు పార్టీ నీర్చి కూడా పోతారు. అనుకున్నారో ఏమో మంత్రివర్గ విస్తరణ మాటే ఎత్తుతలేరు కాంగ్రెస్ పార్టీలు. కానీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం ఊకుంటలేడు. రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్కలకు కూడా మంత్రిగా లేరు. ఎందుకు మా జిల్లాను తక్కువ చేసి చూస్తున్నారు?
మాకెందుకు మంత్రి పదవి ఇస్తలేరు అని గట్టిగానే కొట్లాడుతున్నాడు. ఉత్త కొట్లాడుడే కాదు, జిల్లాకు మంత్రి పదవి రానికే రాజీనామా అయినా చేస్తా అంటుండు. రెడ్డిలకు రావులకు మంత్రి పదవి ఇయ్యం, వెనుకబడ్డ కులాలకే మంత్రి పదవి ఇస్తాం అంటే చెప్పుండ్రి. నేను రాజీనామా చేసి మీరు మంత్రి పదవి ఎవరికి ఇస్తారో చెప్పుండ్రి, అదే కులపోలను గెలిపిస్తా, అప్పుడన్నా మంత్రి పదవి ఇయ్యుండ్రి అన్నట్టు సొంత పార్టీ మీద ఫైటింగ్ చేస్తుండు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డితోని కూడా అధిష్టానానికి లేఖ రాయించిండట. అంతేకాదు ఢిల్లీకి పోయి పెద్దలను కలిసిండట. వీళ్ళ సంగతి ఇట్లుంటే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మంత్రి పదవి కావాలని కోరుకుంటుండట. జిల్లాలో ఉన్న 14 ఎమ్మెల్యే సీట్లల్లో 4 గెలిచింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో 3 రెడ్లే ఉన్నారు. ఒక్క గడ్డం ప్రసాద్ కుమార్ మాత్రమే ఎస్సీ సామాజిక వర్గం. హగో అందుకే పదవి పొందే ప్రయత్నం చేస్తున్నాడట. ఇగో ఇట్లా రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి వచ్చేటట్టు చేయాలని ఆలోచన గట్టిగా చేస్తున్నారట ఎమ్మెల్యేలు. మరి చూడాలి ఎవరికి మంత్రి పదవి వస్తుందో, లేకుంటే అసలు మంత్రివర్గ విస్తరణ అనేది లేకుండా 5 ఏళ్లు గడిచిపోతాయి అనేది ముందే తెలుస్తుంది ఇక.